సినిమా పరిశ్రమలో బలమైన కుటుంబంగా ఉన్న ఘట్టమనేని కుటుంబంలో వరుస విషాదాలు అభిమానులను కలవరపెడుతున్నాయి. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఫ్యాన్స్ భయపడిపోతున్నారు. గత 5 ఏళ్ల నుంచి మహేష్ కుటుంబంలో ఏదో ఒక విషాదం చోటు చేసుకుంటూనే ఉంది. ముందు విజయ్ నిర్మల మరణించగా, ఆ తర్వాత మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు అనారోగ్యంతో మరణించారు. ఆ తర్వాత మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి మరణించారు. ఆమె ప్రాణాలు విడిచిన కొన్ని రోజులకే సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంతోనే ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ 3 ఏళ్లలోనే చోటు చేసుకున్నాయి. ఇదే సమయంలో మహేష్ భార్య నమ్రతపై డ్రగ్స్ ఆరోపణలు కూడా వినిపించాయి. ఇక ఇప్పుడు మరో విషాదం చోటు చేసుకుంది. మహేష్ బాబు మేనమామ ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు అనారోగ్యంతో ప్రాణాలు విడిచారు. కృష్ణా జిల్లా పామరు మండలం రెమ్మనపూడి గ్రామంలో జన్మించిన ఆయన సూపర్ స్టార్ కృష్ణ రెండవ సోదరి లక్ష్మీ తులసిని వివాహం చేసుకున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి గుడివాడ నుంచి ఎన్టీఆర్ పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు. మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఆయన పనిచేశారు. గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గెలుపు కోసం కష్టపడి పనిచేశారు. ఇప్పుడు ఆయన మరణంతో అటు రాజకీయాల్లో, ఇటు సినీ వర్గాల్లో విషాదం నెలకొంది. మహేష్ కు ఆయన స్వయాన మేనమామ కావడంతో మహేష్ కుటుంబం కూడా విషాదంలోనే ఉంది. దాదాపు 5 ఏళ్ల కాలంలో 5గురు ప్రాణాలు కోల్పోవడంతో ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. ఒకవైపు మహేష్ బాబుకు హిట్స్ కూడా రావడం లేదు. ఈ మధ్య కాలంలో విడుదలైన ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీనితో రాజమౌళి సినిమాపైనే మహేష్ ఆశలు పెట్టుకున్నారు. ఈ విషాదాల నుంచి మహేష్ బాబు బయటపడాలంటే పూజలు చేయాలని సూచిస్తున్నారు పలువురు.